హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐరన్ డిసిప్లిన్. అయితే ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ చూద్దాం. మొదటి కరెంట్ అఫైర్ వచ్చేసి సెన్సస్ 2027 గురించి మనం ఈరోజు చూద్దాం. అయితే భారత ప్రభుత్వం సెన్సస్ 2027 కోసం రెండవ దశ రిహార్సల్ను ప్రారంభించింది. ఇందులో ఒక ముఖ్యమైన మార్పు ఏంటంటే కులం నమోదు కోసం ఓపెన్ కాలమ్ విధానాన్ని పరీక్షిస్తున్నారు. అంటే ప్రజలు తమ కులాన్ని స్వయంగా చెప్పే విధంగా నమోదు చేస్తున్నారు. ఈ రిహార్సల్ ద్వారా తుది విధానాన్ని ఖరారు చేయనున్నారు. అయితే యూపీఎస్సీ ప్రిలిమ్స్లో సెన్సస్ ఆఫ్ ఇండియా మొదటి పాయింట్, రెండో పాయింట్ క్యాస్ట్ ఎన్యుమరేషన్, థర్డ్ పాయింట్ రిజిస్టర్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్, మెయిన్స్ పాయింట్స్ వచ్చి గవర్నెన్స్, సోషల్ జస్టిస్, వెల్ఫేర్ పాలసీస్. అదేవిధంగా రెండవ కరెంట్ అఫైర్ వచ్చేసరికి ఇండియా హ్యాండ్మేడ్ డిజిటల్ ప్లాట్ఫామ్ అనేది డిజిటల్ ఇండియా కార్పొరేషన్ అభివృద్ధి చేసే ప్రభుత్వ మద్దతు ఉన్న ఆన్లైన్ మార్కెట్ ప్లేసెస్. ఇది భారతదేశంలో చేనేత కార్మికులు మరియు హస్తకళాకారులు తమ ఉత్పత్తులను నేరుగా ఆన్లైన్ ద్వారా విక్రయించేందుకు సహాయపడుతుంది. దీని లక్ష్యం ఏంటంటే సాంప్రదాయ కళలను ప్రోత్సహించడం మరియు కళాకారులకు మెరుగైన ఆదాయం అందించడం కోసం ఈ ఇండియా హ్యాండ్మేడ్ డిజిటల్ ప్లాట్ఫామ్ అనేది తీసుకొచ్చారు. ప్రిలిమ్స్ పాయింట్స్ చూద్దాం. మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్, డిజిటల్ ఇండియా కార్పొరేషన్. మెయిన్స్ పాయింట్స్ GS3, MSME, డిజిటల్ ఎకానమీ, రూరల్ లైవ్లీహుడ్. ఆ తర్వాత మూడవ కరెంట్ అఫైర్ మనం చూద్దాం. పచ్పద్ర రిఫైనరీ ప్రాజెక్ట్. మూడవ కరెంట్ అఫైర్ వచ్చి పచ్పద్ర రిఫైనరీ ప్రాజెక్ట్. రాజస్థాన్లోని పచ్పద్ర వద్ద దేశంలో తొలి గ్రీన్ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ప్రారంభమైంది. ఇది ఇంధన ఉత్పత్తి, పెట్రోకెమికల్ పరిశ్రమల అభివృద్ధి, ఉపాధి కల్పన మరియు ప్రాంతీయ ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుంది. అయితే ప్రిలిమ్స్ పాయింట్స్ గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్ట్, పెట్రోకెమికల్ ఇండస్ట్రీ. మెయిన్స్ పాయింట్స్ ఎనర్జీ సెక్యూరిటీ, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్. ఆ తర్వాత నాలుగవ కరెంట్ అఫైర్ మనం చూద్దాం. డిఫెన్స్ యాక్విజిషన్ కౌన్సిల్ DAC. నాలుగో కరెంట్ అఫైర్స్ వచ్చి డిఫెన్స్ యాక్విజిషన్ కౌన్సిల్. DAC సుమారు 52,000 కోట్ల విలువైన రక్షణ కొనుగోలుకు ఆమోదం తెలిపింది. దీని లక్ష్యం ఏంటంటే భారత సైన్యాన్ని ఆధునీకరించడం మరియు ఆత్మనిర్భర్ భారత్ కింద దేశీయ రక్షణ తయారీని ప్రోత్సహించడం. అయితే ప్రిలిమ్స్ పాయింట్స్ డిఫెన్స్ యాక్విజిషన్ కౌన్సిల్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. ఆ తర్వాత మెయిన్స్ పాయింట్స్ ఇంటర్నల్ సెక్యూరిటీ, డిఫెన్స్ మోడర్నైజేషన్. ఆ తర్వాత ఐదవ కరెంట్ అఫైర్ మనం చూద్దాం. ఐదవ కరెంట్ అఫైర్ తీజాన్ బాయి పండవాని అనే ఛత్తీస్గఢ్కు చెందిన జానపద కళ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందేలా చేసిన ప్రముఖ కళాకారిణి. ఆమె భారతీయ సాంస్కృతిక వారసత్వ పరిరక్షణలో విశేష సేవలు అందించారు. అయితే ప్రిలిమ్స్ పాయింట్స్ చూద్దాం. పండవాని ఛత్తీస్గఢ్ ఫోల్క్ ఆర్ట్. యూపీఎస్సీ ప్రిలిమ్స్లో GS1 ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్. అయితే ఈరోజు క్విక్ రివిజన్ ఏంటంటే మనకి సెన్సస్ 2027 క్యాస్ట్ ఎన్యుమరేషన్, ఆ తర్వాత ఇండియా హ్యాండ్మేడ్, తర్వాత పచ్పద్ర గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ, తర్వాత డిఫెన్స్ యాక్విజిషన్ కౌన్సిల్, తర్వాత తీజాన్ బాయ్ పండవాని. ఇవి మనం రివిజన్ చేయాల్సింది. అయితే చివరిలో ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇచ్చాను చూడండి. ఆ 5టికి కామెంట్స్లో ఆన్సర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.